హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ధీరజ్ని చంపాలని చూసింది ఇక మా నాన్న మా అన్నయ్య. ఈరోజు ఇక ధీరజ్ ఇలా కావడానికి కారణం వాళ్ళే అని ఇక ఈ రోజైతే ధీరజ్ కోసం తన ప్రాణాలను తీసుకోబోతున్న ప్రేమ. మరి ఇక అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ప్రతి ఏడాది గుళ్ళో ఇక సంక్రాంతి సంబరాలకు అన్ని పోటీలు నిర్వహిస్తారు. ఇప్పుడు కూడా అలాగే ఇక పోటీల్లో పాల్గొంటారు రామరాజు ఫ్యామిలీ, ఇటు సేనాపతి ఫ్యామిలీ. ఇక పోటీలో అన్నిట్లో కూడా ఎప్పుడైనా రామరాజు వాళ్ళ ఫ్యామిలీ గెలిచేది. ఈసారి కూడా రామరాజు ఫ్యామిలీ గెలుస్తుంది అని ఇక అందరూ కూడా చాలా సంతోషంలో ఉంటారు. ఇక దేవుణ్ణి ఇలా బండి మీద ఇలా పట్టుకొని అందరూ కూడా ఒకరి వెనకాల ఒకరు వెళ్తూ ఉంటారు. ఇక అందులో ఎవరు ముందుగా ఇక దేవుణ్ణి ఇలా బయటకు తీసుకొని ముందుగా వస్తారో వాళ్ళు గెలిచినట్టు అని ఇక ఫ్యామిలీ వాళ్ళు మొత్తం ఒక దేవుణ్ణి రథం ఇలా పట్టుకొని ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక వెనకాల నుండి ఇటు ఇక సేనాపతి ఫ్యామిలీ వాళ్ళు కూడా అలాగే వస్తూ ఉండగా ధీరజ్ని చంపడానికి ఇప్పుడే సరైన సమయం. ఎందుకంటే అందరికంటే వెనకాల ధీరజ్ ఉంటాడు. ఇక చిన్నవాడు కాబట్టి ఆ ఫ్యామిలీలో వెనకాతల ఇక ధీరజ్ పట్టుకొని వస్తూ ఉంటాడు ఆ రథాన్ని అయితే. అప్పుడే ఇక వెనకాల నుండి ఇక ఇటు సేనాపతి ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళలో ఇక విశ్వకైతే ఒక రౌడీని ముందుగానే ఇలా ఏర్పాటు చేసి ఇక మా రథాన్ని నువ్వు పట్టుకొని ఈరోజు ఎలాగైనా ఆ ధీరజ్ గారిని చంపేయాలి అని ఇక పక్కా ప్లాన్తో ఇక విశ్వకైతే ఆ రౌడీలను ఏర్పాటు చేస్తారు. ఇక ఆ రౌడీలు కూడా ఆ రథాన్ని పట్టుకొని ఇక ధీరజ్ వెనకాత నుండి వస్తూ ఇక కొద్ది దూరం వెళ్ళాక ఇక ధీరజ్నైతే గట్టిగా ఇక కత్తితో కడుపులో గుచ్చేస్తారు. ఇక అప్పుడే ధీరజ్ అయితే నాన్న అని గట్టిగా అరుస్తాడు. అది విన్న రామరాజు ఒక్కసారిగా షాక్ అయి ఏంటి ఇక ఏమైంది ధీరజ్కి అని ఇక వెనక్కి తిరిగి చూస్తాడు. చూసేసరికి ఇక ధీరజ్నైతే రౌడీలు కత్తితో గట్టిగా గుచ్చి అక్కడ నుండి తప్పించుకుంటారు. ఇక ధీరజ్ అలా అయిపోగానే వెంటనే ఇక రామరాజు, వేదావతి అందరూ కూడా హడావిడిగా ధీరజ్ దగ్గరికి వస్తారు. అప్పుడే ఇక ధీరజ్ అయితే ఇక చాలా ఏడుస్తూ ఇక దీనంతటికీ కారణం ఆ సేనాపతి ఫ్యామిలీని నమ్మ, ఆ సేనాపతి భద్రావతి కలిసి మన ఫ్యామిలీ మీద కోపంతో నన్ను ఈరోజు ఇలా చేశారమ్మా అని ఇక చెప్తూ ఉంటాడు వేదావతికి అయితే ధీరజ్. అప్పుడే ఇక రామరాజు అయితే అవును ఇదంతా కావాలని వాళ్ళే చేశారు. ఇక వాళ్ళ అమ్మాయిని ప్రేమను నువ్వు తీసుకొచ్చావు కదరా, ప్రేమించి పెళ్లి చేసుకొని, అందుకే ఆ కోపంతో వాళ్ళే ఇలా చేశారా అని ఇక రామరాజు కూడా అంటూ ఉంటాడు. ఇక వేదావతి అయితే చాలా కోపంగా దీనంతటికీ కారణం మా పుట్టింటి వాళ్ళే. ఈరోజు నా చిన్న కొడుకు నాకు ఎంతో ఇష్టమైన నా ధీరజ్ని చంపాలని చూస్తారా అని ఇక చాలా కోపంగా వేదావతి అయితే ఇక భద్రావతి దగ్గరికి వెళ్ళి భద్రావతి చంప పగలగొట్టి ఏంటి మీరు చేస్తున్న పని, మీకు ఎంత కోపం ఉంటే మాత్రం నా కొడుకుని చంపాలని చూస్తారా, నా కొడుకు చేసిన తప్పేంటి అని ఇక అంటూ ఉంటుంది ఇక వేదావతి అయితే భద్రావతితో. అప్పుడే ఇక భద్రావతి, విశ్వక్, ఇక సేనాపతి అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. సేనాపతికి భద్రావతికి అయితే ఇక నిజంగానే ధీరజ్ను ఇలా రౌడీలు పెట్టి కొట్టించిన సంగతి తెలియదు. ఇదంతా చేసింది విశ్వక్ కదా. ఇక అతను మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి మరి ధీరజ్ చేసిన తప్పుకు మరి ఇంకా ఏం చేయాలి, నా చెల్లెళ్ళు నా ఇంటికి తీసుకెళ్లాలని ఇక నేనే ధీరజ్పై ఇలా అటాక్ చేయించాను రౌడీలతో అని ఇక విశ్వక్ అయితే తన మేనత్త వేదావతితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వేదావతి అయితే భద్రావతి చెంపతో పాటు ఇక ఇక విశ్వక్ చెంప కూడా పగలగొట్టి ఇక వాళ్లకు సరైన విధంగా బుద్ధి చెప్తుంది వేదావతి అయితే. అసలు ఎందుకు నా కొడుకుని మీరు చంపాలనుకుంటున్నారు, ఇక మీ కూతుర్ని తీసుకొచ్చిందనే కదా, అసలు మీ కూతురు చేసిన పనేంటో మీకు తెలుసా, మీకెవ్వరికీ తెలియకుండా కళ్యాణ్ అనే ఒక అతన్ని ప్రేమించి మోసపోయింది. ఇంట్లో ఉన్న డబ్బు బంగారం మొత్తం వాడు లాక్కొని చివరికి ఇక ప్రేమను అమ్మేయాలని చూశాడు. కానీ ఇక చివరి క్షణంలో ధీరజ్ ద్వారా నాకు ఈ నిజం తెలిసింది. వెంటనే ఇక నేను ధీరజ్ని తీసుకొని ఎలాగైనా మీ కుటుంబం పరువు ప్రేమను కాపాడడం కోసమే ఇక నేను తొందరగా వెళ్ళి ధీరజ్ని ప్రేమ మెడలో తాళి కట్టి ఇక ప్రేమను కాపాడుకున్నాను. ఆ విషయం మీకు తెలుసా అని ఇక వేదవతి అయితే ఈరోజు భద్రావతితో అంటూ ఉంటుంది. అది విన్న ఇక సేనాపతి, భద్రావతి, విశ్వక్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి నువ్వు మాట్లాడేది నిజమా,
లేకుంటే ఇక కొత్త కథ ఏమైనా అల్లుతున్నావా, నమ్మొచ్చా అని ఇక అంటూ ఉంటుంది. ఇక భద్రావతి అయితే అప్పుడే ఇక నేను చెప్పేది నిజమా అబద్ధం అంటే, ఇక మీ కూతురు ఉంటుంది కదా ప్రేమ, తననే అడగండి. ఇక మీ గావురాల మేనకోడలు ఉంటుంది కదా, ఇక తనని అడిగి తెలుసుకోండి అని ఇక అంటూ ఉంటుంది. వేదవతి అయితే చాలా కోపంగా, నా కొడుకు ఏమైనా జరగాలి, ఇక నేను నా భర్త ఇక మిమ్మల్ని ఏం చేస్తామో మాకే తెలియదు. ఇక ఎంతో నాకు ఇష్టమైన నా కొడుక్కి ఇలా జరగడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదంతా నా కొడుక్కి ఇలా జరగడానికి కారణం నేనే. ఇక ప్రేమను పెళ్లి చేసుకోమని ఒప్పించి ధీరజ్కు ప్రేమకు పెళ్లి చేసి ఇదంతా చేశాను. నేను చేసిన తప్పు వల్లే ఈరోజు నా కొడుకు ప్రాణాలు ఇలా అయిపోయాయి అని ఇక చాలా బాధపడుతూ వేదవతి అయితే వెంటనే ఇక ధీరజ్ను కాపాడుకోవాలి అని ఇక ధీరజ్ని అయితే హాస్పిటల్లోకి తీసుకెళ్తారు. రామరాజు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ఈ పోటీలు ఇక్కడితో నిలిపివేస్తారు. ఇక ప్రేమ అయితే ఇదంతా తెలుసుకొని ఇక ధీరజ్కు ఇంత ప్రమాదం జరగడానికి కారణం నేనే. ఇక నా ప్రాణాలను కాపాడి మా ఇంటి పరువును కాపాడిన ధీరజ్నే మా వాళ్ళు చంపాలని చూశారు. ఇక నేను బ్రతకూడదు అని ఇక ఈ రోజైతే ధీరజ్కు ఏమైనా జరుగుతుందని ముందుగానే ఊహించుకున్న ప్రేమ అయితే ఇక నేను చనిపోతాను అని ఇక ఒక రూమ్లోకి వెళ్ళి పాయిజన్ బాటిల్ తీసుకొని ఇక పాయిజన్ అయితే తాగేస్తుంది. ప్రేమ అయితే ఇక ఒక లెటర్ రాస్తుంది. ఇక నేను చేసిన తప్పు వల్ల ఈరోజు ఇక బావకు ఇలా జరిగింది. ఇక బావ నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోలేదు, కానీ మీరు నమ్మకుండా బావపై కోపాన్ని పెంచుకొని ఈరోజు బావను చంపాలని చూశారు. కాబట్టి ఇక నిజమేంటో మీకు తెలియాలని ఈ లెటర్ రాసి నేను చనిపోతున్నాను అని ఇక ఆ లెటర్ రాసి అక్కడ పెట్టి ప్రేమ అయితే పాయిజన్ తీసుకుని ఇక తాగేస్తుంది. ఇక తన రూమ్లో ఎంత కూడా డోర్ క్లోజ్ చేసి ఎంత తెరవమన్నా డోర్ మాత్రం తీయదు. ఇక చివరికి కిటికీలో నుండి చూస్తారు. ఇక ప్రేమ అలా పడిపోయింది, ఏదో చేసుకుంది అని ఇక డోర్ అయితే ఇలా తీసేసి అందరూ కూడా లోపలికి వెళ్ళి ప్రేమను చూస్తూ ఉంటారు. ఇక ప్రేమ చేతిలో పాయిజన్ బాటిల్, ఇక ప్రేమ నోటి గుండా నురగలు వస్తూ ఉంటాయి. వెంటనే ఇక ప్రేమను కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని ఇక ధీరజ్తో పాటు ప్రేమను కూడా హాస్పిటల్లోకి తీసుకెళ్తారు రామరాజు ఫ్యామిలీ వాళ్ళు. ఇక ధీరజ్ కోసం తన ప్రాణాలనే తీసుకోవాలనుకుంది ఈ రోజైతే ప్రేమ. ఇక వీళ్ళిద్దరి మధ్య కోపం చాలా ఉంటుంది. ఇక కోపం ఎంత ఉంటుందో వీళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి ఇష్టం కూడా అంతకంటే ఎక్కువగా ఉంటుంది అని ఇక రెండు ఫ్యామిలీల వారు అర్థం చేసుకొని ఇక రెండు ఫ్యామిలీలు ఇక ధీరజ్ ప్రేమ కోలుకుంటే కలిసిపోతారు అనిపిస్తుంది. ఎందుకంటే నిజాలన్నీ తెలుసుకున్నారు కదా భద్రావతి, ఇక సేనాపతి వేదావతి ద్వారా ఇక ఖచ్చితంగా వాళ్ళ మనసులో మారి ఇక ధీరజ్ ప్రేమ మళ్ళీ ఇక కలిసిపోయి ఫ్యామిలీలను కూడా కలుపుతారు అనిపిస్తుంది. ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరు ఖచ్చితంగా బ్రతుకుతారు. వాళ్ళు బ్రతికి ఇక రెండు కుటుంబాలను కలుపుతారు. ఇక ఆ ముసలావిడ ఉంటుంది కదా, ఆ అమ్మమ్మ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇక అమ్మమ్మ అయితే మనవడు మనవరాలకు ఇలా జరిగింది అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. దీనంతటికీ కారణం విశ్వక్ అని తెలుసుకొని ఇక ఆ అమ్మమ్మ అయితే ఆ విశ్వక్ చెంప పగలగొట్టి ఇక నా మనవరాలకు నా మనవనికి ఏం కాకుండా నువ్వే కాపాడాలి దేవుడా అని ఇక వేడుకుంటూ ఉంటుంది. చూద్దాం మరి ఇక నిజాలు తెలుసుకున్న రెండు ఫ్యామిలీలు ఎలా కలవబోతున్నారనేది. ఇక ప్రేమ ధీరజ్ ప్రమాదానికి గురి అయ్యారు. మరి ఇక వాళ్ళు కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇక వాళ్ళు జరిగిన తప్పును తెలుసుకొని ఇక మళ్ళీ ఇక ఒకటి కాబోతున్నారా? రెండు ఫ్యామిలీలను కలిపి ఇక వాళ్ళు కూడా ఒకటైతారు ఖచ్చితంగా అనిపిస్తుంది. చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.